శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే మేడం, నిన్న లూలు మాల్లో రాజా సాహెబ్ సాంగ్ రిలీజ్ కోసం ఆ సినిమా హీరోయిన్ నిధి అగర్వాల్ అక్కడికి రావటం జరిగింది. ఆ సినిమా యూనిట్లో కూడా ఒక హీరో తప్పితే అందరూ చేరుకున్నారు. కానీ లూలు మాల్లో ఈవెంట్ అయిపోయిన తర్వాత నిధి అగర్వాల్ని అసభ్యంగా ఆమెతో ప్రవర్తించడం కానివ్వండి, ఆవిడ దుస్తులు కూడా చింపేసినట్లు కూడా కొన్ని కథనాలు వచ్చాయి. అంటే యువత ఎటువైపు వెళ్తున్నారు? ఇంత దారుణంగా అమ్మాయి పట్ల బిహేవ్ చేయడానికి కారణం ఏమై ఉంటుందంటారు? ఇప్పుడు మన వాళ్ళ గురించి మనమే తప్పుగానో చెడుగానో మాట్లాడుకుంటే మాట్లాడాల్సి వస్తే కూడా బాధ అనిపిస్తుంది. కానీ జెండర్ సెన్సిటివిటీలో మనం చాలా వెనకబడి ఉన్నాం మన దేశం. జెండర్ సెన్సిటివిటీలో ఇది ఖచ్చితంగా జెండర్ సెన్సిటివిటీకి సంబంధించిన విషయం. వీళ్ళు వాళ్ళ దగ్గర ఆ సెన్సిటివ్నెస్ లేదు, జెండర్ సెన్సిటివిటీ లేదు వాళ్ళ దగ్గర. అయితే జెండర్ గ్యాప్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో, జెండర్ గ్యాప్ ఉండటానికి కూడా సెన్సిటివిటీ లేకపోవటమే. ఒక మనిషి సెన్సిబుల్గా ఉండాలి ప్రకృతి పట్ల, పక్క మనిషి పట్ల. ఆ పక్క మనిషి ఆడ మగ అనేది అనవసరం. ఒక సెన్సిబుల్గా ఉండాలి, సెన్సిటివిటీ ఉండాలి, ఒక సున్నితత్వం అంటాం. అవేమీ లేవు మన వాళ్ళ దగ్గర. ఎందుకు లేవు అంటే, మన వాళ్ళు ఒక అమ్మాయిని చూసే దృష్టికోణం చాలా దారుణంగా ఉంటుంది. ఆ అమ్మాయి బయట అమ్మాయి అయితే గనక, మనకు తెలియని అమ్మాయి అయితే గనక మరి కాస్త దారుణంగా. అలాగే ఇంట్లో కూడా ఇవాళ మన దేశంలో జరుగుతున్న అత్యాచారాలు దాదాపు 85% తెలిసిన వాళ్ళ వల్లే జరుగుతున్నాయి అని చెప్పి గణాంకాలు చెప్తున్నాయి. దీన్ని బట్టి ఏంటంటే, బయట ఆడవాళ్ళతోటి వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో ఇంట్లో ఆడవాళ్ళ పట్ల కూడా, అంటే కొంతమంది కూతుర్ల పట్ల, కొంతమంది సవితి పిల్లల పట్ల, కొంతమంది కూతురు వరుస అయ్యే వాళ్ళ పట్ల, కొంతమంది వదినల వరుస అయ్యే వాళ్ళ పట్ల, మనవరాళ్ళ పట్ల, పక్కింటి పాపల పట్ల మన వాళ్ళు ఎలా చూస్తున్నారో వీళ్ళ దృష్టికోణం మనకు అర్థమవుతుంది. ఏంటి ఈ దృష్టికోణము అని చూస్తే గనక, స్త్రీ అంటే మనకి విలాస వస్తువు, మనం అనుభవించదగింది. పర్మిషన్ ఆర్ కన్సెంట్ ఆర్ వితౌట్ కన్సెంట్ ఇక్కడ లేదు. ఆమెకి ఇష్టం ఉందా లేదా అనేది కాదు ఇక్కడ. నా హక్కుగా ఫీల్ అవుతారు. ఈ హక్కుగా ఫీల్ అవ్వడము అనేది ఈ దృష్టికోణం నుంచే వస్తుంది. మనకు ఆ దృష్టికోణం మారినంత వరకు మన దేశంలో ఇలాగే జరుగుతాయి. మనం ఏమీ ఆశ్చర్యపోవక్కర్లే ఇట్లాంటివి జరగటంలో. కాకపోతే హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో లులు మాల్, కుక్కట్పల్లి JNTU దగ్గర రోడ్లో ఒక రకంగా హైటెక్ సిటీకి చాలా దగ్గరలో ఉంది. అలాంటి ప్లేస్ హార్ట్ ఆఫ్ ద సిటీ అనుకోవచ్చు. అలాంటి ప్లేస్లో ఒక సినిమా యాక్టర్ కావచ్చు, ఆమెకు ఒక అభిష్టం అనేది ఉండదా? ఇష్టాలు ఉండవా ఆవిడికి? అసలు మీకు ఎవరిచ్చారు ఆ హక్కు? అసలు ఆమెని ఇష్టారీతిన తాగటానికి కానీ, ఆమె దుస్తులు లాగివేయటానికి కానీ, ఆమెను ముట్టుకోవాలని ప్రయత్నించటం కానీ, ఎక్కడ మనం ఫెయిల్ అవుతున్నాము? అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అనుకుంటే, మనం ఖచ్చితంగా ఇప్పుడు నిర్భయ చట్టం దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. 2013లో ఈ చట్టం వచ్చింది. ఈ చట్టం ఏం చెప్తుంది మనకి అంటే, 30 సెకన్ల పాటు ఒక మహిళని తేరిపార చూసే హక్కు నీకు లేదు. 30 సెకన్లు పాటు నువ్వు స్టేరింగ్ చేసావనుకో, చూసావనుకో, ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది అంటే గనక నువ్వు మానుకోవాలి. అప్పటికీ మానుకోకపోతే ఆమె నీ పైన కంప్లైంట్ చేసే హక్కు ఆమెకున్నది. అంటే మీరు గమనించండి, 30 సెకన్లు అంటే హాఫ్ మినిట్ పాటు నీకు పరిచితమైన మహిళ కావచ్చు, అపరిచితమైన మహిళకు కానీ ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా నువ్వు చూడడానికే వీల్లేదు అంటే, ఇక్కడ మనకి ఇంకా ముట్టుకోవడాలు, చున్నీలు లాగడాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? అసలు మన దగ్గర రాజకీయ నాయకులకి కూడా ఈ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండట్లేదు. నిన్నగాక మొన్న
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక మహిళకి నియామక పత్రం అందజేస్తా ఆమె ముఖానికి కట్టుకున్న గుడ్డని లాగారు, లాగారు. అది ఎంత దరిద్రమైన విషయం అంటే, ఆయన వయసుకి ఆ మాత్రం పరిణితి తెలియదు అంటారా మీరు? తెలియదు అనుకుంటున్నారా? కాదు. ఈరోజు నేను ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది. నేను ఒక ముఖ్యమంత్రిని, పైగా నాకు బీజేపీ అండుంది. నేను ముట్టుకున్నది ఒక ముస్లిం మహిళని. ఇవాళ ముస్లిం మహిళ ముట్టుకుంటే ఏం చేస్తారు నన్ను? అంటే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు ఇంకో పెద్ద మనిషి అంటున్నాడు వచ్చి, ఏముంది ఆమె గుడ్డనే కదా లాగింది, ఎక్కడో ముట్టుకోలేదు కదా అంటే ఎక్కడో ముట్టుకుందామనా మీ ఉద్దేశం? ఇలా సమర్థించారు అంటే ఇవన్నీ చూస్తారండి. మనం అనుకుంటాము ఏం చూస్తారులే, ఎక్కడో ఒక రాజకీయ నాయకుడు చేసింది అని అనుకుంటాము. కాదు, చూస్తారు ఖచ్చితంగా. సినిమాల్లో ఇలా చేసే విషయాలను చూస్తారు, రోడ్లపైన ఇలా చేసే విషయాలను చూస్తారు. ఇలా చేయడం తప్పు కాదు అనుకునే ఒక ప్రాక్టీస్లో వీళ్ళు బతికేస్తున్నారు. ఇప్పుడు నువ్వెంత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా కానీ, నీకెంత స్థాయి ఉన్నా కానీ, ఒక మహిళ పట్ల నువ్వు అట్లా బిహేవ్ చేయడానికి వీల్లేదని ఇంగిత జ్ఞానం ఎవరు నేర్పించాలి, ఎప్పుడు నేర్పించాలి? నాకు అదే, మీ మీద నాకు నమ్మకం లేదు అని లీడర్ సినిమాలో ఒక తాత అంటాడు కదా మనోరాల్ సీఎం తోటి, నాకు మీ మీద నమ్మకం లేదు అని. అదే నిజమే, నమ్మకం లేదు వీళ్ళ మీద మనకి. ఒక ముఖ్యమంత్రి అట్లా చేయడం ఏంటి, ఇంకా కొంతమంది వేరే వాళ్ళు చేయడం ఏంటి, వీళ్ళ ఇళ్లల్లో వాళ్ళే ముసలోళ్ళు చిన్నపిల్లల్లో తోటి పరాచకాలు ఆడడం ఏంటి, బావలు మరదళ్ళని పరాచకాలు ఆడటము ఒక శృతి మించిపోయి వీళ్ళు ఇవన్నీ చూస్తూ పెరుగుతున్నారు. చూస్తూ పెరిగి సినిమాల్లో ఎంత ఈవిటీజింగ్ నడుస్తుందో, ఒక హీరో చేస్తే కూడా దాన్ని చప్పట్లు కొట్టేంతలాగా మన సమాజం వెళ్ళిపోయిన తర్వాత, సినిమా ఫంక్షన్లో హీరోయిన్ల గురించి ఇష్టారీతిన మాట్లాడుతుంటే చూసిన తర్వాత, ఇవన్నీ చూసిన తర్వాత యువత ఎలా కాకుండా ఎలా బిహేవ్ చేస్తారు? అసలు వీళ్ళలో జెండర్ సెన్సిటివిటీ ఎప్పుడుకు రావాలి, జెండర్ గ్యాప్ ఎప్పుడు పోడాలి? దానికి తార్కాణమే. ఇప్పుడు ఈ ఘటన ఎక్కడో లేదు, మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. మనం చూస్తూ ఊరుకుని ఒక సైలెంట్ స్పెక్టేటర్స్లా చూస్తున్నాం. మనందరి రహస్య సమ్మతి ఉంది దానికి. ఇప్పుడు రోడ్ మీద ఏదైనా జరుగుతూ ఉంటుంది, నా కూతురికి కాదు, నా చెల్లికి కాదు, నా భార్యకి కాదు, నా తల్లికి కాదు అని చాలా మనం వెళ్ళిపోతుంటాం. మనకెందుకు వచ్చింది, మన బిజీ మనకుంది, మన పని మనకుంది, ఆయన వాడెవడో వచ్చి మళ్ళీ ఏమన్నా అంటాడేమో వెళ్ళిపోతుంటాం. ఇలా 10 మంది వెళ్ళిపోతున్నారు అనుకోండి, వాళ్ళకి ఏమనిపిస్తుంది? నేను చేయడం తప్ప ఒప్ప అనే దానికంటే ముందుగా ఇంకేమనిపిస్తుంది వాడికి, నేను ఏం చేసినా చెల్లుబాటు అయిపోద్ది అనిపిస్తుంది. ఇవన్నీ కారణాలు ఈ సినిమాల్లో చూపించేవి. చిన్నప్పటి నుంచి ఇంట్లో తల్లి పట్ల తండ్రి ప్రవర్తించేవి, కూతురిని ఆంక్షలు పెట్టేవి. ఇవన్నీ ఏంటి అంటే, ఇవన్నీ చూసి ఓహో ఆడపిల్ల నిస్సహాయరాలు, అందుకే ఒక 18 ఏళ్ల అమ్మాయి వెంట ఒక 5-6 ఏళ్ల పిల్లోడిని తోడిచ్చి పంపిస్తూ ఉంటారు. వీడికి ఆళ్ళ ఎగరేస్తూ ఉంటాడు మనసులో, నన్నేగా తోడిచ్చి పంపించారు అని. ఇంకేంటి, నేను మగాడిని, అదేమంటే ఆడు మగాడ్రా బుజ్జి అని మాట్లాడతారు. ఇలాంటి వెధవ పనులు చేసేవాళ్ళని వీళ్ళందరికీ ఇళ్ళు లేవా, వాకిళ్ళు లేవా, ఇళ్లల్లో మనుషులు లేరా? వీళ్ళు ఆడవాళ్ళని మొదటిసారి చూస్తున్నారా? వీళ్ళు ఏమన్నా అడవిలో నుంచి వచ్చారా బయటికి? లేదు కదా. మన సభ్య సమాజంలో మన పక్కన ఇంట్లో ఉండి పెరుగుతున్న వాళ్ళే కదా వీళ్ళు. ఏం సినిమా యాక్టర్లు అంటే మీకు అంత చులకనైపోయిందా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళ కన్సెంట్తో పని లేదా మీకు? నాకైతే చాలా సిగ్గుగా ఉంది ప్రసన్న, మీరేమన్నా అనుకోండి. మనం ఉన్న హైదరాబాద్లో ఇలా జరగటం, ఇది ఒక అనాగరికంగా ఎక్కడో ఏ నార్త్లోను, యూపీలోను, ఎంపీలోను అట్లాంటి చోట్ల జరిగిందంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ మన హైదరాబాద్లో జరగటం అనే దాన్ని నేను అసలు జీర్ణించుకోలేకపోతున్నాను. అసలు ఆ అమ్మాయి మొహం చూడాలి. అడవిలో పులులు సింహాలు మధ్యలో ఒక లేడీ పిల్ల పరిగెట్టేటప్పుడు ఎట్లా ఉంటుందో ఆ అమ్మాయి మొహం అలా ఉంది.
ఆ బౌన్సర్లు ఆ అమ్మాయిని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఆ అమ్మాయిని కారులో కూర్చోబెట్టినప్పుడు ఆ అమ్మాయి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చూస్తే మనకు అనిపిస్తుంది, అరే ఏంటి మరి ఇలాగా ఒక ఆడపిల్లని ఒక లేడీ పిల్లలాగా చేసేసారే, ఏంటి అసలు మీ 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 మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి అసలు అంటే, ఒక సినిమా యాక్టర్ మనం ఏం చేసినా నడిచిపోద్ది, ఎలా బిహేవ్ చేసినా నడిచిపోతుంది. ఇప్పుడు ఈ పిల్లల తాలూకు తల్లులు ఇంట్లో ఉంటారు కదా, ఈ సీన్లో కనిపించేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ తల్లులు అసలు ఈ తల్లులు ఏం చేయాలి, ఈరోజు ఈ తల్లులు ఏం చేయాలి? ఇప్పుడు షీ టీమ్స్ కౌన్సిలింగ్ ఉండేది ఒకప్పుడు, అఫెండర్స్ కౌన్సిలింగ్ పోలీస్ డిపార్ట్మెంటు చేసింది. దానిలో కూడా నేను షీ టీమ్ కౌన్సిలింగ్, అఫెండర్స్ కౌన్సిలింగ్ చేసేదాన్ని. అయితే అప్పుడు చూస్తే వాళ్ళు చెప్పిన సమాధానాలు వింటే నాకు కొంచెం ఆశ్చర్యంగా కూడా అనిపించేవి. మా బాబాయ్ చెప్పాడు, వాళ్ళు కాలేజీలో ఉండగా చాలా చేశారంట అల్లరి, అప్పుడు ఎవరు ఏం అనలేదంట, అదే హీరోయిజం అంట, మరి సినిమాల్లో కూడా చూపిస్తారు కదా. అంటే ఇలా కొంచెం ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ విధమైన సమాధానాలు చెప్పటం విని నేను మరీ ఆశ్చర్యపోలేదులే, కానీ కాదమ్మా ఇలా కాదు, చట్టాలు ఇలా ఉన్నాయి, మీరు ఇలా ప్రవర్తిస్తే కుదరదు అని చెప్పి వాళ్ళని కౌన్సిలింగ్ చేయటం జరిగింది. మరి ఈ కొంతమంది ఏంటి అంటే, చట్టాలు అంటే వేరే ఏం లేదు, నథింగ్ బట్ కామన్ సెన్స్. అంటే మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా పెరుగుతున్నారా అనిపిస్తుంది మనకి. సరే, ఒకసారి చట్టం దగ్గరికి వీళ్ళు వచ్చారు అన్నప్పుడు చట్టం సరి అయిన అవగాహన ఇవ్వటం కావచ్చు, చట్టాల పట్ల అవగాహన ఇవ్వటము, అలాగే ఇంకా శృతి మించితే వాళ్ళ మీద పెట్టి కేసులు పెట్టడము, మరీ ఇంకా ముదిరిపోయింది వ్యవహారము అంటే ఎఫ్ఐఆర్లు చేయటము, అలా జరిగేది షీ టీమ్స్ అఫెండర్స్ కౌన్సిలింగ్లో. ఒక రకంగా ఎంతో కొంత వాళ్ళల్లో రిపీట్ కాల, ఎక్కడో ఒక్కళ్ళు తప్పితే రిపీట్ కాల, అంటే ఎంతో కొంత పనిచేసిందనే చెప్పుకోవచ్చు ఈ కాన్సెప్ట్. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఆ లులు మాల్లో కొన్ని విజువల్స్లో మనుషుల్ని పట్టచ్చు. వాళ్ళకి వాళ్ళపైన కేసులు సుమోటోగా అయినా సరే బుక్ చేసి వాళ్ళకి అందరికీ కౌన్సిలింగ్ ఇస్తే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. వాళ్ళనే కాదు, ఇప్పుడు షీ టీమ్స్లో ఒక అద్భుతం ఏంటి అంటే, అప్పట్లో నేను గమనించింది, ఇప్పుడు కూడా ఉన్నాయి షీ టీమ్స్ నడుస్తున్నాయి, ఫ్యామిలీ మెంబర్స్ని కూర్చోబెడతారు అక్కడ. ఫ్యామిలీ మెంబర్స్ అంటారు, అబ్బాయి మా అబ్బాయి అట్లాంటి వాడు కాదు, పోలీసులు ఏదో డబ్బుల కోసం చేశారు అది ఇది అని అంటే, వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా జరిగినప్పుడు క్యాప్చర్ చేస్తారు పిక్చర్స్, అవి చూపిస్తే గోల్మని ఏడ్చేవాళ్ళు, మా పెంపకం ఇలా ఉందా, ఇంత దరిద్రంగానా అని అక్కడికక్కడే కొట్టడము. అది షీ టీమ్ అఫెండర్స్ కౌన్సిలింగ్ కాస్త ఫ్యామిలీ కౌన్సిలింగ్ లాగా మారిపోయేది. సరే, ఏది ఏమైనా సరే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, మీ పిల్లాడు కొంచెం డీవియేట్ అయ్యాడు, లేదు కొంచెం శృతి మించాడు, మీరు ఇది మా దృష్టికి వచ్చింది, మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాం, ఇక తస్మాస్ జాగ్రత్త అన్నట్లు ఒక వార్నింగ్ బెల్ అనమాట. అప్పుడు ఏం చేస్తారు తల్లిదండ్రులు, ఎంతో కొంత వీళ్ళని గమనించుకుంటారు అనేది అక్కడ కాన్సెప్ట్. అందుకని ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని కూడా ఎవరైతే ఆ విజువల్స్లో ఉన్నారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్ అవసరము, విత్ ఫ్యామిలీ మెంబర్స్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది చాలా డేంజర్ పెళ్ళు. వీళ్ళు అసలు ఇంతకు బరితెగించారు అంటే, సమూహంలో బరితెగించడం ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఒక బస్ స్టాప్లో అమ్మాయి ఎవరో తెలియదు, లేదు ఆ అమ్మాయినికి సైట్ కొట్టడానికో లేకపోతే ఇంకోటో లైన్ వేయడమో ఏదో అంటారు కదా, అట్లాంటి వాటి కోసం ఒక అమ్మాయిని ఏదో ఫ్లడ్ చేయాలని చూడడం వేరు, ఏదో ఏడిపించాలనుకోవడం వేరు. ఇలా ఒక సినిమా యాక్టర్ని, అంటే సినిమా యాక్టర్లు దిగొచ్చారని కాదు నా ఉద్దేశం, అసలు మీకెందుకు మీకు ఆ హక్కు ఎవరిచ్చారు అనేది ఇప్పుడు మనం బేసిక్గా మనం ప్రశ్నించాల్సింది అక్కడ. అందుకోసం వీళ్ళు ఇలాగే గనక ఉంటే గనక రేపొద్దున ఇంకొంచెం ముందుకెళ్ళి వీళ్ళే రేపిస్టులు అవుతారు. రేపిస్టులు ఎక్కడో ఆకాశం నుంచి పుట్టరు, ఊడిపడరు, అకస్మాత్తుగా మన మధ్యలోనే పెరుగుతుంటారు వాళ్ళు. పరిస్థితులు కలిసి వస్తే వాళ్ళకి అనుకూలంగా ఉంటే అత్యాచారాలు చేస్తారు. అందుకని ఏది ఏమైనా
ఈ విషయంలో మటుకు ఇంకా సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ ఆ కుటుంబ సభ్యులైనా సరే మీ పిల్లల మొహాలు గనక మీరు గుర్తుపడితే గనక, ఇవాళ ఎవరు స్మార్ట్ ఫోన్లు లేని వాళ్ళు ఎవరూ లేరు. గుర్తుపడితే గనక మీ పిల్లల్ని మీరు జాగ్రత్త చేసుకోకపోతే గనక రేపొద్దున పెద్ద పెద్ద కేసుల్లో ఇరుక్కొని మీ కుటుంబానికి ఏమన్నా పరువులు లాంటివి ఏమన్నా ఉంటే తీయడానికే మీకు ఈ పుత్రరత్నాలు పుట్టారు అనేది ఆ తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అర్థం చేసుకొని కాస్త వాళ్ళని జాగ్రత్త పెట్టుకోకపోతే గనక భవిష్యత్తులో చాలా కష్టం అవుతుంది అని చెప్పదలుచుకున్నాను. పైగా నిధి అగర్వాల్కి మన హైదరాబాద్ తరఫు నుంచి ఆమెకి మట్టుకు ఖచ్చితంగా మనం క్షమాపణలు అందజేయాల్సిందే. ఆవిడ్ని బాధపడొద్దు అని చెప్పి చెప్పడం తప్పితే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆ అమ్మాయి పాపం బాగా ఏడ్చింది. తర్వాత అసలు బేతావహరాలు అంటారు చూసారా, అలా అయిపోయింది. చూసిన తర్వాత నాకు ఆ విజువల్ చూసాక మట్టుకు చాలా బాధేసింది. రైట్ మేడం, థ్యాంక్ యూ.